వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ పండగ రోజు అందరూ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ, ఈ సంవత్సరం మొత్తం ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ వీడియో సరదాగా ప్రారంభించేద్దాం. నవ్వుకోవటం కోసం అనుకోవచ్చు, ఒక సరదా సన్నివేశం అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు. నిన్నటి నుంచి ఒక పిక్, ఆ పిక్కి సంబంధించినటువంటి అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుందండి. సో అంత సీరియస్ అంశం కాకపోయినా సరే ఆసక్తికరమైనటువంటి ఈ ట్రెండింగ్ అంశం గురించి, ఈ వైరల్ అవుతున్నటువంటి అంశం గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఉగాది రోజు కొంచెం మన ఛానల్ని గ్రోత్ చేసే ప్రయత్నం చేయండి. వ్యూస్ కొంచెం ఎక్కువ వచ్చేలా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్తే టాపిక్లోకి, ఒక సాధారణమైనటువంటి షేక్ హ్యాండ్ అండి. సోషల్ మీడియాలో ఎందుకు ఇంత పెద్ద సెన్సేషన్ అయింది? అయితే ఈ అంశం మీద, దీని మీద వస్తున్నటువంటి కామెంట్స్ మీద కొన్ని విమర్శలు నేను కూడా చేయదలుచున్నా అండి. కాబట్టి నా అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. చివరి వరకు చూసి మీ అభిప్రాయం కూడా చెప్పండి. అసలు మొట్టమొదటిగా అసలు ఈ సందర్భం ఎక్కడ, ఏ సందర్భంలో వాళ్ళు కలిశారు, ఎందుకు కలిశారు అనేది నేను ఫస్ట్ మీకు వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఆ ఫోటో, ఆ పిక్ నిన్న ఢిల్లీలోదనమాట. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రోజా పార్లమెంట్ ఆవరణలో ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు మర్యాద పూర్వకంగా పలకరించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నటువంటి సందర్భం అండి. ఓకే, ఎవరైనా సరే సాధారణంగా పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఒకరికొకరు ఎదురుపడ్డప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఆప్యాయతగా పలకరించుకోవటం అనేది సహజం. ఇక్కడ వరకు చూస్తే ఇది 100% సాధారణమైనటువంటి రాజకీయ మర్యాద కావచ్చు, సాధారణమైనటువంటి మర్యాద పూర్వకమైనటువంటి పలకరింపు మాత్రమే కావచ్చు. బాగున్నారా అంటే బాగున్నారా అని చెప్పేసి పలకరించుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయినటువంటి సందర్భం అయినా కావచ్చు. సరే, రేవంత్ రెడ్డి అంటే ఢిల్లీ వెళ్ళాడు, అతను ముఖ్యమంత్రి కాబట్టి పని ఉంటుంది. మరి రోజా ఎందుకు వెళ్ళింది అనేటటువంటి డౌట్ చాలా మందికి వస్తూ ఉంటుందండి. ఆవిడ వెళ్ళినటువంటి కారణం కూడా ఓకే, సహేతుకమైనది, అంటే సరైనది అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు రోజా వెళ్ళి ఈరోజు నిన్న నితిన్ గడ్కరీ గారిని కలిశారన్నమాట. ఇది ప్యూర్లీ అఫీషియల్ విజిట్. పాలిటిక్స్ కంటే డెవలప్మెంట్ యాంగిల్ ఎక్కువ అనమాట. ఎందుకంటే నగరి నియోజకవర్గంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఒక 600 సంవత్సరాల పురాతన దేవాలయం ఉంది. దాన్ని తొలగించకుండా అలైన్మెంట్ మార్చండి అని వినతి పత్రం ఇవ్వటం కోసం వెళ్ళారనమాట. అదేవిధంగా ఫ్లైఓవర్, హైవే పనులు, ప్రమాదాల అంశాలు, ఆల్ జెన్యూన్ పబ్లిక్ ఇష్యూస్. అంటే ఇక్కడ పాలిటిక్స్ కాదు, ప్రజల సమస్య కోసం వెళ్ళినటువంటి మీటింగ్. ఆ సందర్భంలోనే ఈ యొక్క కలయిక, అంటే రేవంత్ రెడ్డి గారు, రోజా గారు ఎదురుపడటం, వాళ్ళిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, ఇవన్నీ జరిగాయన్నమాట. కానీ ఈ వీడియో బయటికి వచ్చాక, ఈ ఫోటో బయటికి వచ్చాక అసలు కథ మొదలైందండి. విపరీతమైనటువంటి ట్రోలింగ్. రోజా షేక్ హ్యాండ్ ఇచ్చింది, ఇక రేవంత్ రెడ్డి గారి పని కథం. ఆవిడ ఐరన్ లెగ్, ఆవిడ చేయించిందంటే ఇప్పటి వరకు సాఫీగా సాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి రాజకీయ జీవితం సంకనాగిపోయింది. ఇలా ఒకటి కాదండి, రకరకాల అనేటువంటి విమర్శలు. ఇది పర్సనల్ అటాక్ అయితే కాదండి. ఒక మహిళ పట్ల ఇలా మాట్లాడటం సరైందేనా అంటే రాజకీయంగా విమర్శించండి, కానీ ఇలా అవమానించడం మాత్రం సరైనది కాదు. ఇలా అవమానించడం ఏంటి అనేటటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. సరే, కొందరైతే ఇలా అంటున్నారండి, రోజా అప్పట్లో చంద్రబాబు గారి గురించి అలా మాట్లాడింది కదా, మేం మాట్లాడితే తప్పేంటి అని అంటున్నారు. ఆవిడ మహిళ అయితే మర్యాదగానే మాట్లాడాలి కదా, ఇతరుల పట్ల ఆవిడ మహిళగానే ప్రవర్తించాలి కదా అన్నట్లుగా అంటున్నారు. అవును, అది కూడా తప్పే. ప్రకృతి వైపరీత్యాలను ఒక నాయకుడికి అటాచ్ చేయటం అనేది పూర్తిగా దుర్మార్గం అండి. అంటే ఎవరు ఎప్పుడు వాళ్ళకి ఏ దౌర్భాగ్యం కలుగుతుంది, ఏ చెడు జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేము. అది ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ కూడా భగవంతుడి లిఖితం. దాన్ని ఒక మనిషి షేక్ హ్యాండ్ ఇవ్వటంతో, ఒక మనిషిని కలవటంతో ఆమె ఐరన్ లెగ్ అని ఇలా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడటం అనేది చాలా కొంచెం బాలేదేమోనండి. కానీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి
మనం కూడా అదే తప్పు రిపీట్ చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. మనం కూడా అదే స్థాయికి దిగజారిపోయినట్లే కదా. ఇక దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే మధ్యలో రేవంత్ రెడ్డిని లాగి అభిమానుల్లో టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. మా నాయకుడికి ఏమైనా అవుతుందా, రోజా షేక్ హ్యాండ్ ఇస్తే ఇలా జరుగుతుందని చాలా మంది అంటున్నారు, రోజా గారు ఎదురు పడితేనే ఇలాగ అంటున్నారు, రోజా గారితో నవ్వుతూ మాట్లాడితే వాళ్ళకి ఏదో జరిగిపోద్దని రకరకాల ట్రోలింగ్స్ అండి. ఒకటి కాదు, రెండు కాదు, విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. రేవంత్ రెడ్డి అభిమానులంతా భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఏమైనా జరుగుతుందా మా నాయకుడికి, మా అభిమాన నాయకుడికి, రేవంత్ రెడ్డి గారికి రాజకీయ భవితవ్యం ఏంటి? ఇప్పటికే కేసీఆర్ గారు బయటకు వచ్చి కేసీఆర్ గారు రకరకాలైనటువంటి విమర్శలతోటి ఎదుర్కొంటున్నారు. రెచ్చిపోయి మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు. చాలా విమర్శలు తగులుతూనే ఉన్నాయి. రాజకీయంగా చాలా ఎదురు దెబ్బ తగిలేటటువంటి పరిస్థితులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కేసీఆర్ గారి వల్ల. ఇప్పుడు దానికి తోడు రోజా గారి లాంటి ఐరన్ లెగ్, ఇంకా దీనికి తోడైతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో, మా నాయకుడికి ఏం జరుగుతుందని భయపడుతున్నాడు. కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగేటటువంటి దాన్ని ఇలా ఒక మనిషికి ఆపాదించడం అనేది చాలా తప్పండి. ఇది సోషల్ మీడియా ఎగ్జాగరేషన్, ఇలా మాట్లాడుకోవటం తప్ప, విమర్శించడం తప్ప ఇది రియాలిటీ కాదండి, ఏదో జరిగిపోవటం అనేది. ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఏంటంటే జగన్ కు రైవల్ అయినటువంటి రేవంత్ రెడ్డితో రోజా ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఆవిడికి మైనస్ మార్కులు పడతాయా? రాజకీయాల్లో పర్సెప్షన్స్ చాలా మ్యాటర్ అవుతాయండి. గతంలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే ఇలాంటి విషయాలు చాలా సీరియస్ గా తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది, లేక కంప్లీట్లీ ఇగ్నోర్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. పాలిటిక్స్ లో స్మాల్ గెస్చర్ కూడా బిగ్ ఇంపాక్ట్ అవ్వచ్చు అండి. మనం చేసేటటువంటి చిన్న చిన్న పనులు కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఇంకా ఒక కాంట్రవర్సీ ఏంటంటే నితిన్ గడ్కరీ మీటింగ్ ఫోటోలో రోజా అండ్ మిథున్ రెడ్డి కూర్చున్నారు. ఎస్సీ ఎస్టీ ఎంపీలు నిలబడ్డారు. దీంతో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటూ పెద్ద చర్చ కూడా జరుగుతుంది. కానీ నిజం ఏంటి? ప్రోటోకాల్ వల్ల ఇలా జరిగిందే లేక ఇంటెన్షనల్లీ ఉందా అనేది స్పష్టత అయితే లేదండి ఇక్కడ వాస్తవానికి. కానీ సోషల్ మీడియా వర్డిక్ట్ మాత్రం ముందే ఇచ్చేసింది. మొత్తానికి ఒక సాధారణమైనటువంటి షేక్ హ్యాండ్ భారీ ట్రోలింగ్ కి గురైంది. ఒక చిన్న సంఘటన ఒక పెద్ద రాజకీయ చర్చకు గురైంది. ఒక ఫోటో క్యాస్ట్ డిబేట్ వరకు వెళ్ళింది. ఇదే సోషల్ మీడియా యొక్క పవర్ అండి. ఇక్కడ ఒక్కటే మాట్లాడుకోవాలని అందరం విమర్శించండి, కానీ అవమానించొద్దు. తప్పు ఎవరైనా చేసినా తప్పు తప్పేనండి. వాళ్ళు చేసినా తప్పే, మనం చేసినా తప్పే. అదే తప్పుని మనం కూడా వాళ్ళు తప్పు చేశారు అని మనం కూడా అదే తప్పుని రిపీట్ చేస్తే మనం కూడా తప్పుడు మనుషులమే అవుతాం కదా. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ ట్రోలింగ్ సరైందేనా తప్ప? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.